చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అమ్మా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. బాలు ఆగు. ఏరా, రాత్రి అసలు నువ్వు ఏ పరిస్థితుల్లో ఇంటికి వచ్చావో నీకు గుర్తుందా? నువ్వేనా అనిపిస్తోంది నాకు. అప్పుడు ఒంటి మీద స్పృహ లేని నీకు ఏం చెప్పినా అర్థం చేసుకోలేవనే నేను మౌనంగా ఉండిపోయాను. చెడు, ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుంది. నేను ఏం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందని అనుకుంటున్నాను. మొన్నటిదాకా వేరు, ఇప్పుడు వేరు. నీ మీద ఎంత పెద్ద బాధ్యత ఉందో నువ్వు మర్చిపోతే ఎలారా? ఏంట్రా ఇది? ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి? నలుగురికి ఆదర్శంగా నిలబడాలి, 10 మంది మెచ్చుకునేలా ఉండాలి. కానీ నువ్వు ఇంత చదివి కూడా. ఏంటి తాతయ్య గారు, బాలు ఏదో పెద్ద గౌరవం చేసినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా క్లాస్ పీకుతున్నారేంటి? ఏం చేయాలో ఏం చేయకూడదో ఒకళ్ళు చెప్తే గాని తెలుసుకోలేని స్థితిలో ఇంకా మీ మనవడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? అమ్మా, వాడు చెప్పించుకునే పరిస్థితికి వచ్చాడు కాబట్టే చెప్పాల్సి వస్తుంది. తప్పుదారిలో నడుస్తుంటే హెచ్చరించాల్సిన బాధ్యత పెద్దవాళ్లుగా మాకుంది. ఓహో, విన్నావు కదా బాలు, వీళ్ళు నిన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు నేను మాట్లాడితే బాగుండదు. ఏం చెప్పుకుంటావో ఎలా ఆన్సర్ చేస్తావో నీ ఇష్టం. ఓకే, మీరు చెప్పడం అయిపోయింది కదా, ఇక నా మాట కూడా వినండి. ఐఎమ్ నాట్ ఎ కిడ్. మీ అనుభవం మీకు ఉండొచ్చు, బట్ నా లైఫ్ నాది. మీకు నచ్చినట్టు మీరున్నట్టే నాకు నచ్చినట్టుగానే నేను కూడా బ్రతుకుతాను. ఒకళ్ళు చెప్తే నేను ఏది చేయను. నాకు నచ్చిందే చేస్తాను, నాకు నచ్చిన రూట్లోనే వెళ్తాను. నేను ఏం చెప్పినా మీకులాగా ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే చెప్తాను. ఉన్నది ఒక్కటే జీవితం. నా జీవితం నాదే, నాది మాత్రమే. బాలు, కమాన్, ఆఫీస్కి టైం అవుతుంది, లెట్స్ గో. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అని నీ గురించి అందరూ అనుకోవద్దు. కమాన్. డెవిల్ కావాలనే బాలుని రెచ్చగొట్టి మాకు దూరం చెయ్యాలి అనుకుంటోంది. చెల్లి, బాలు ఆఫీస్కి వెళ్తున్నారా? ఇందా ప్రసాదం తీసుకోండి. వద్దులే. తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా
శైలు సూపరే. నువ్వు చేసిన లాస్ట్ రీల్ కన్నా ఈ రీల్ ఇంకా వైరల్ అయిపోద్ది. నన్నేమో అంత దూరం పిజ్జా కోసం పంపించి ఈవిడి గారేమో రీల్స్ చేసుకుంటుందా రీల్స్. ఆ తండ్రి కూతుళ్ళు కలిసి గద్దల్లాగా అంతా తనుకుపోయేలాగా ఉన్నారు. ఛా! ఆదిత్యబాబు, చెప్పండి. స్టీరింగ్ చేతులు మారాక కంపెనీ ఎలా రన్ అవుతోంది? ఏం చెప్పమంటారు బాబు, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళని కావాలనే పక్కకి నెట్టేసి డ్రైవింగ్ వచ్చి రాని వాళ్ళు స్టీరింగ్ని పట్టుకుంటే ఆ కారు ఎలా అడ్డదిడ్డంగా పోతుందో ఇప్పుడు మన కంపెనీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఏం జరిగింది చెప్పండి బాబు. మీ చిన్న వదిన శశిరేఖ వాళ్ళ డాడీ దుర్గాప్రసాద్ కలిసి కోట్ల కాంట్రాక్ట్ని అప్పనంగా తనుకుపోతున్నారు. వాట్? అదేంటి? వాళ్ళు అలా ప్లాన్ చేస్తే మాత్రం బాలు అన్నయ్య ఎలా గుడ్డిగా ఒప్పుకుంటున్నాడు? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోదు బాబు. మీ చిన్న వదిన మీ బాలు అన్నయ్యని పేరుకి మాత్రమే ఎండీగా కూర్చోబెట్టి అన్నీ తనే నిర్ణయిస్తుంది. కావాలనే మన కంపెనీకి నష్టం రావాలనే కుట్రలు మొదలుపెట్టింది. బాబు, పరిస్థితి పూర్తిగా నీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఛ! అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలాగే జరుగుతుంది. ఈ మెకానిక్ ఆదిత్యకి ఏ నట్టుని ఎలా బిగించాలా అని మాత్రమే కాదు, పొగరు పట్టిన వాళ్ళకి ఎలాంటి ఫిట్టింగ్ జవాబు ఇవ్వాలో కూడా నాకు బాగా తెలుసు. స్వీట్ ఫెలో. ఇప్పుడు ఏం చేస్తున్నాడో? మళ్ళీ నా గురించి ఏదైనా కొత్త కవిత రాస్తున్నాడా? రే చందు, 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాలను చూశాను కానీ 30 రోజుల్లో పిల్లని పడగొట్టడం ఎలా అనే పుస్తకాన్ని నువ్వే రాసినట్టున్నావురా. మరి నా కొడుకంటే ఏమనుకుంటున్నారు? 30 రోజుల్లో ముగ్గులోకి దింపడం ఎలా అయిపోయింది. ఇక మిగిలింది 30 రోజుల్లో 3 ముళ్ళ నరకంలోకి దింపడం ఎలా అనేదే.